హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ సహజ వనరులు, వాతావరణం, అడవులు అనే టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. క్వశ్చన్: భారతదేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది? భారతదేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది? ద్రాస్. నెక్స్ట్ వన్: దేశ వాయవ్య ప్రాంతంలో జనవరిలో సంభవించే శీతాకాల వర్షాలకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పశ్చిమ అలజడులు. నెక్స్ట్ వన్: దేశ భూభాగంలో శీతాకాలంలో పొడి వాతావరణం ఉన్న ప్రాంతం. ఆప్షన్ 3 బెంగాల్ మైదానం. నెక్స్ట్ వన్: దేశంలో అక్టోబర్ హీట్ అనే వాతావరణ స్థితి ఎక్కడ ఉంది? అక్టోబర్ హీట్ అనే వాతావరణ స్థితి ఎక్కడుందంటే బెంగాల్ మైదానంలో. నెక్స్ట్: అక్టోబర్ హీట్కు కారణం ఏమిటి? అక్టోబర్ హీట్కు కారణం ఏమిటి? ఆన్సర్ బెంగాల్ మైదాన ప్రాంతాల్లో వాతావరణంలో అధిక ఆర్ద్రత ఉండడం అనేది కారణం. నెక్స్ట్: అత్యధిక దైనందిన ఉష్ణోగ్రత వ్యత్యాసాలున్న ప్రాంతం ఏమిటి? అత్యధిక దైనందిన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్నటువంటి ప్రాంతం ఏది? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్: భారతదేశంలో శీతల ఎడారి. ఆన్సర్ లద్దాఖ్. నెక్స్ట్: భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశం ఏది? ఉష్ణమండల వాయుగుండాలు. నెక్స్ట్: నైరుతి ఋతుపవనానికి చెందిన అరేబియా, బంగాళాఖాతం శాఖలు ఎక్కడ కలుస్తాయి? ఆప్షన్ 2 పంజాబ్లో. నెక్స్ట్ వన్: నైరుతి ఋతుపవన కాలంలో తమిళనాడు పొడిగా ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఏంటంటే పశ్చిమ కనుమల పర్వత పరాన్ముఖ దిశలో ఉండడం. పశ్చిమ కనుమల పర్వత పరాన్ముఖ దిశలో ఉండడం. ఋతుపవన గాలులు తమిళనాడు భూభాగం చేరే సమయానికి పొడిగా మారటం. బంగాళాఖాత పవన గాలులు ఋతుపవన గాలులు తమిళనాడు తీరానికి సమాంతరంగా కదలడం అనేవి అన్నీ కూడా కారణాలు. నెక్స్ట్ వన్: భారతదేశంలో సంభవించే వర్షపాతం ఎక్కువగా ఏ రకానికి చెందింది? ఆన్సర్ పర్వతీయ రకానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్: ఈశాన్య ఋతుపవనాలను అడ్డగించి తమిళనాడుకు వర్షపాతాన్ని కలుగజేయడంలో ప్రధాన పాత్ర వహించే భౌగోళిక అంశం ఏమిటి? షేవరాయ్ కొండలు. నెక్స్ట్: కాల బైశాఖీల వల్ల ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుంది? కాల బైశాఖీల వల్ల ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుంది? ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్: దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏమిటి? దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 లద్దాఖ్. నెక్స్ట్: బంగాళాఖాత ఋతుపవనం దేశ వాయువ్య ప్రాంతంలోకి ప్రవేశించడంలో ముఖ్య పాత్ర వహించేటటువంటి భౌగోళిక స్వరూపం. ఆన్సర్ అరకాన్ యోమా కొండలు. నెక్స్ట్: తిరోగమన ఋతుపవనాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? మధ్య సెప్టెంబర్లో. నెక్స్ట్: నైరుతి ఋతుపవనాలు వర్షాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆయన రేఖ తూర్పు జెట్ ప్రవాహాలు అనేవి కారణం. నెక్స్ట్: కింది ఏ ప్రాంతంలో పొడి శీతాకాలం ఉంటుంది? ఆన్సర్
బెంగాల్ మైదానంలో. నెక్స్ట్, ఏ ప్రాంతంలో డిసెంబర్లో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది? ఆన్సర్ చెన్నైలో. నెక్స్ట్ వన్, భారతదేశ సరాసరి వర్షపాతం ఎంత? 105 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, కాల బైశాఖి అనే స్థానిక పవనాలు ఏ రాష్ట్రంలో వీస్తుంటాయి? ఆన్సర్ పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్, కేరళ ఇతర దక్షిణ భారత రాష్ట్రాల్లో వేసవిలో సంభవించే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని ఏమంటారు? మ్యాంగో షవర్స్ అని అంటారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అధిక వర్షపాతం ఏ ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది? ఆన్సర్ నైరుతి ఋతుపవనాల వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలు సాధారణంగా ఏ నెలలో నమోదవుతాయి? ఆన్సర్ మే నెలలో. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాలు ముందుగా ఏ ప్రాంతానికి చేరుతాయి? అండమాన్ దీవులు. నెక్స్ట్, పశ్చిమ కల్లోలాల వల్ల ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో సంభవించే వర్షపాతానికి కారణమయ్యేదేమిటి? మధ్యధరా ప్రాంతం. నెక్స్ట్, ఏ ప్రాంతంలో దైనిక ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉంటాయి? ఢిల్లీ. నెక్స్ట్, ప్లాన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఋతుపవన యాంత్రికతను వివరించే థర్మల్ సిద్ధాంతం ప్రకారం నైరుతి ఋతుపవనాలుగా మారే ప్రపంచ పవనాలు? ఆన్సర్ ఆగ్నేయ వ్యాపార పవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ జనాభా గుణ మాధ్యమం బయోమెట్రిక్ రేటులో పెరుగుతూ ఉండగా వనరులు మాత్రం అంక మధ్యమం అంటే అరిథమెటిక్ రేటులో పెరుగుతున్నాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ మాల్థస్ ఈ విధంగా తెలిపారు. నెక్స్ట్, భారతదేశంలో ఏ రకం అడవులు ఎక్కువ విస్తీర్ణం ఆక్రమించాయి? ఆన్సర్ ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు. షోలా అడవులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ నీలగిరి అన్నామలై కొండల్లో 1200 మీటర్లు ఇంకా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి షోలా అడవులు. నెక్స్ట్ క్వశ్చన్, సబాయి సలాయి గడ్డి ఏ ప్రాంత అరణ్యాలలో పెరుగుతుంటుంది? సబాయి సలాయి గడ్డి ఏ ప్రాంత అరణ్యాలలో పెరుగుతుంది? ఆన్సర్ టెరాయి ప్రాంతం అరణ్యాల్లో. నెక్స్ట్, సాల్ అరణ్యాలు ఎక్కడ ఉన్నాయి? సాల్ అరణ్యాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ వన్, ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 2వ స్థానంలో. నెక్స్ట్, ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అటవీ విస్తీర్ణం ఎంత? ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అటవీ విస్తీర్ణం ఎంత? 1.85%. నెక్స్ట్, సిగరెట్ పెట్టెల తయారీకి ఉపయోగించే కలప ఏమిటి? సిగరెట్ పెట్టెల తయారీకి ఉపయోగించే కలప ఏమిటి? ఆప్షన్ 2 హల్డా. నెక్స్ట్ వన్, క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప ఏమిటి? క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప ఏమిటి? ఆప్షన్ 3 విల్లోస్.
నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతంలో. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో దేనిని చేర్చింది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ IUCN ఇది భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలలో దేనిని చేర్చింది? ఆన్సర్ ఎర్రచందనం. నెక్స్ట్ వన్. కింది వాటిలో అయన రేఖ తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలకు చెందని మొక్క ఏది? కింది వాటిలో అయన రేఖ తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలకు చెందని మొక్క ఏది? మహాగని. నెక్స్ట్. జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఉత్తరాంచల్లో కలదు. ఉత్తరాంచల్. నెక్స్ట్. ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? రాజస్థాన్లో. నెక్స్ట్. ఈశాన్య భారతదేశంలో అత్యల్ప శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏమిటి? ఈశాన్య భారతదేశంలో అత్యల్ప శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్. దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతం అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతం అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ కేరళ. నెక్స్ట్. దక్షిణ భారతదేశంలో అత్యల్ప శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏమిటి? సో ఇక్కడైతేనేమో అడిగింది ఏంటంటే దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతం అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రం చూస్తేనేమో కేరళ. ఇక్కడ వచ్చేసి దక్షిణ భారతదేశంలో అత్యల్ప శాతం అరణ్య ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని నెక్స్ట్ అడుగుతున్నారనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తమిళనాడు. ఆప్షన్ 1 తమిళనాడు. సో నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అరణ్య ప్రాంతం శూన్యంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏమిటి? భారతదేశంలో అరణ్య ప్రాంతం శూన్యంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏమిటి? ఆన్సర్ లక్షద్వీపులు ఇంకా పుదుచ్చేరి.